Dear friends, today we are going to meditate from 1 Samuel 2:30. ప్రియ స్నేహితులారా, ఈరోజు మనం మొదటి సమూయేలు గ్రంథము 2వ అధ్యాయం 30వ వచనం నుండి ధ్యానించబోతున్నాము. It says, "For those who honor me, I will honor." నన్ను గణపరచు వారిని నేను గణపరచుదును అని దేవుడు ఇక్కడ వాగ్దానము చేయుచున్నారు. And those who despise me will be insignificant and contemptible. నన్ను తృణీకరించువారు తృణీకారమొందెదరు అని లేఖనం సెలవిస్తుంది. Will certainly honor those who honor his name. దేవుని నామమును గణపరచు వారిని ఆయన నిశ్చయముగా గణపరుస్తాడు. That's why he says, wherever 2 or 3 are gathered in my name, I will be there in their midst. ఎక్కడైతే నా నామమునందు 2-3 చేరి ప్రార్థిస్తారో నేను వారి మధ్యన ఉంటాను అని ప్రభు వాగ్దానం ఇచ్చారు. How much the Lord longs for us. మన కొరకు ప్రభు ఎంతగా వేచి ఉండి ఆశిస్తాడో కదా. He expects us to come to his presence. మనము ఆయన సన్నిధికి రావాలని ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు. He expects us to humble ourselves. మనల్ని మనం తగ్గించుకోవాలని ఎదురు చూస్తాడు. The Bible says in Matthew 23:12, మత్తయి సువార్త 23:12 ప్రకారముగా whoever exalts himself shall be humbled, తన్ను తాను హెచ్చించుకునివాడు తగ్గింపబడును, and whoever humbles himself shall be exalted. తన్ను తాను తగ్గించుకునివాడు హెచ్చింపబడును. In another translation it says, shall be raised to honor. మరి ఒక అనువాదం ప్రకారముగా తను తాను తగ్గించుకునివాడు గణపరచబడడానికి లేవనెత్తబడును అని ఉంది. Created to honor God. మనము దేవుని గణపరచడానికై సృష్టించబడి ఉన్నాము. Joseph honored God even though he was humiliated and he was put in prison. యోసేపు అవమానించబడ్డప్పటికీ చెరసాలలో వేయబడినా కూడా దేవుని గణపరుస్తూనే ఉన్నాడు. Even in prison he prayed to God. చెరసాలలో ఉండి కూడా దేవునికి ప్రార్థన చేసి ఉన్నాడు. That's why Pharaoh of Egypt exalted him. అందుకనే ఐగుప్తు ఫరో యోసేపును హెచ్చించి ఉన్నాడు. In Genesis 41:38, Pharaoh said, "Can we find anyone like this man?" ఆదికాండము 41:38 ప్రకారము ఫరో యోసేపును గురించి ఇతని వలె దేవుని ఆత్మగల మనుష్యుని కనుగొనగలమా అని అనెను. One in whom is the Spirit of God. దేవుని ఆత్మ కలిగినటువంటి మనుష్యుని కనుగొనజాలము. Yes, the kings of the nations will honor you. అవును, రాజ్యాధిపతులు మిమ్మల్ని ఘనపరచెదరు. Humble yourselves before God. ప్రభు ఎదుట మిమ్మల్ని మీరు తగ్గించుకొనండి. If we give deep respect to God, God values it. దేవునికి మనము గౌరవంను భయభక్తులను కనపరిచినట్లయితే ఆయన మన యందు ఇష్టపడతాడు. Do you know how a man of God called Vedanayagam Shastriyar, how he used to worship God? వేదనాయగం శాస్త్రి అనే ఒక దైవజనులు ఏ విధంగా దేవుని ఆరాధించేవారు మీకు తెలుసా? He used to worship God standing upside down. ఆయన తలక్రిందులుగా నిలుచుని దేవునికి ఆరాధన చేస్తూ ఉండేవారట. With his head on the floor and feet on the top. ఆయన నేలపైన తన తలను పెట్టి ఆకాశంలో తన పాదములను పెట్టి He used to show deep respect to God. దేవునికి ఎంతగానో భయభక్తులను కనపరిచేవాడు. He revered God. దేవుని యందు గౌరవము చూపెట్టేవాడు. God values such a prayer. అటువంటి ప్రార్థనను దేవుడు ఎంతో విలువైనదిగా చూస్తాడు. That family is blessed today. వారి యొక్క కుటుంబము ఈ రోజున ఎంతగానో ఆశీర్వదించబడినది. Most of them in the family worship God. వారి కుటుంబంలో అనేకులు దేవుని ఆరాధిస్తూనే ఉంటారు. God has given them beautiful voice. వారందరికీ దేవుడు అద్భుతమైనటువంటి స్వరమును ఇచ్చి ఉన్నారు. His children are singing for the Lord. ఆయన యొక్క పిల్లలు దేవుని కొరకై పాడుతూ ఉన్నారు. Yes, the eyes of the Lord range throughout the earth to strengthen those
whose hearts are fully committed to Him. తన ఎడల యథార్థ హృదయము గలవారిని బలపరచుటకై యెహోవా కనుదృష్టి లోకమందంతటా సంచారము చేయుచున్నది. God values when we worship God with reverence. మనం దేవుని భయభక్తులతో ఆరాధించినప్పుడు ఆయన దాన్ని ఎంతో విలువైనదిగా చూస్తాడు. The Bible says in Proverbs 3, 9 and 10. సామెతల గ్రంథము 3వ అధ్యాయం 9, 10 వచనాల ప్రకారముగా We have to value God. We have to honor God with our wealth. మన ఆస్తిలో భాగమునిచ్చి దేవుని ఘనపరచవలెను అని వాక్యం అంటున్నది. Likewise, a family is blessed today by honoring God. ఆ విధంగా ప్రభువుని ఘనపరిచి ఒక కుటుంబము ఆశీర్వదించబడి ఉన్నది. This is a testimony of Brother Rudramachari and Sister Vijayalakshmi. సహోదరులు రుద్రమచారి మరియు సహోదరి విజయలక్ష్మి గార్ల యొక్క సాక్ష్యము ఇదే అయ్యున్నది. This brother Chari, he used to worship other gods. సహోదరులు చారి గారు ఇతర దేవుళ్లను ఆరాధిస్తూ ఉండేవారు. Because of all the witchcrafts and black magic powers, his wife Vijayalakshmi faced lot of problems. తన సతీమణి అయినటువంటి విజయలక్ష్మి గారు చేతబడి మరియు మంత్రముల చీకటి శక్తుల వలన అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. One day their friend, a school headmaster, prayed for them and introduced them to Jesus Calls ministry. ఒకరోజు వారి స్నేహితుడైన ఒక స్కూల్ హెచ్ఎం గారు వారి కొరకు ప్రార్థించి యేసు పిలుచున్నాడు పరిచర్యను గురించి చెప్పి ఉన్నారు. They visited Jesus Calls prayer tower in Warangal. వరంగల్లో ఉన్నటువంటి యేసు పిలుచున్నాడు ప్రార్థనా గోపురాన్ని వారు సందర్శించారు. The prayer intercessors, they prayed for them and enrolled them in prayer tower building fund. అక్కడ ప్రార్థనా యోధులు వారి గురించి ప్రార్థించిన అనంతరము ప్రార్థనా గోపుర నిర్మాణ పథకంలో వారిని చేర్పించి ఉన్నారు. And so God turned all their sorrows into joy. ఆ తర్వాత ప్రభు వారి యొక్క దుఃఖమంతటిని సంతోషముగా మార్చివేశారు. Today God has delivered them from all the witchcraft powers. ఈరోజు ప్రభు వారిని ఆ చేతబడి మంత్రశక్తులు అన్నిటి నుంచి విడుదల చేసి ఉన్నారు. What a blessing it is to give to God, isn't it? దేవునికి ఇచ్చుట ఎంత గొప్ప ఆశీర్వాదమై ఉన్నది కదా. They humbled themselves before God and with much sacrifice they gave offering to the ministry. ప్రభు ఎదుట వారు తమ్మును తాము తగ్గించుకొని త్యాగపూరితంగా పరిచర్యకై విరాళమునిచ్చి ఉన్నారు. They honored God with their wealth. వారి సంపదతో వారు ప్రభువుని గణపరచి ఉన్నారు. And so the Lord also honored them with a new house. ప్రభు కూడా వారికి ఒక నూతన గృహమునిచ్చి ఆశీర్వదించి ఉన్నారు. Today they believe in Jesus. ఈరోజు వారు యేసయ్యను విశ్వసిస్తూ ఉన్నారు. That is the greatest miracle that can happen for anyone. ఎవరి జీవితంలో అయినా జరిగేటువంటి ఒక గొప్ప అద్భుతము రక్షణ అయి ఉన్నది. Today they have the joy of serving the Lord. ఈరోజు ప్రభువును సేవించగలిగే ఆనందము వారు పొందుకుంటున్నారు. For those who honor me, I will honor, says the Lord. నన్ను గణపరచు వారిని నేను గణపరచెదను అని ప్రభువు అంటూ ఉన్నారు. So let us come forward to give our everything to God. కాబట్టి మనకున్న సమస్తమును ప్రభువుకి సమర్పించడానికై ముందుకొద్దాం. Shall we pray? ప్రార్థిద్దామా? Lord Jesus, ప్రభు అయిన యేసయ్య, Father, as they have humbled themselves and they are looking for your blessing today, తండ్రి వారు తమను తాము తగ్గించుకొని నీ ఆశీర్వాదముల కొరకై చూస్తూ ఉండగా let your hand come upon them, Lord. నీ హస్తము వారిపైకి దిగి వచ్చునుగాక. Exactly as you have blessed this couple, let your blessings come upon your children also. ఈ దంపతులను మీరు ఆశీర్వదించిన రీతిగానే నీ బిడ్డలపైకి కూడా నీ ఆశీర్వాదములు దిగివచ్చునుగాక. Some may be trying to get a new house. Bless them with a new house. ప్రభువా, ఎవరైతే నూతన గృహం పొందుకోవాలని ఎదురు చూస్తున్నారో వారికి నూతన గృహం అనే ఆశీర్వాదమునివ్వండి. Give them a new business, వారికి నూతన వ్యాపారమునిచ్చి దీవించండి. a new job, నూతన ఉద్యోగమునివ్వండి. a new married life. నూతన వైవాహిక జీవితమునివ్వండి. Father, bless them today, Lord. తండ్రి, ఈ రోజే వారిని దీవించండి. Honor them, Lord. వారిని గణపరచండి అయ్యా. Lord, Father, as they
have deep respect for you. ప్రభువా తండ్రి, నీ కొరకై వారు భయభక్తులు గౌరవంను కలిగి ఉంటూ ఉండగా, Some may be even serving you, Lord. ప్రభువా వారిలో కొందరు మీ పరిచర్యను కూడా చేస్తూ ఉండవచ్చు. Record everything and reward them today, Lord. వారి యొక్క కార్యములన్నిటినీ కూడా మీరు లిఖించుకొని వారికి ప్రతిఫలముని రోజే ఇవ్వండి. Let them have a reward of a disciple, శిష్యుని యొక్క ప్రతిఫలమును వారు పొందుకొనుదురుగాక. a reward of a prophet. ఒక ప్రవక్త పొందుకొనే ప్రతిఫలమును నీ బిడ్డలు పొందుకొనేదురుగాక. Honor them, Lord. వారిని గణపరచండి ప్రభువా. Father, as they are making use of every opportunity to serve you, తండ్రి, నిన్ను సేవించాలి అని వచ్చే ప్రతి అవకాశమును వారు ఉపయోగించుకుంటూ to ఉండగా, worship you, నిన్ను ఆరాధించడానికై, to give you, నీకు ఇవ్వడానికై, Lord, love them and bless them today, Lord. ప్రభువా ఈరోజు అన్ని ప్రేమించి దీవించండి అయ్యా. Whatever blessings are pending in their వారి life, జీవితంలో ఏ ఆశీర్వాదాలైతే ఇంకా పొందుకోకుండా ఉన్నారు, give it to them, Lord. వారికి ఇప్పుడే ఇవ్వండి దేవా. Today let your honor come upon them in double measure. ఈరోజే రెండంతలుగా నీ ఘనత వారిపైకి దిగివచ్చునుగాక. Thank you, Jesus. వందనాలు యేసయ్యా. In Jesus' name. యేసు నామములో ప్రార్థిస్తున్నాం. ఆమేన్. God bless you, dear friend. ప్రభు మిమ్మును ఆశీర్వదించుగాక ప్రియ స్నేహితులారా. Come forward to bless Jesus Calls Ministry. యేసు పిలుచున్నాడు పరిచర్యను దీవించడానికై. దయచేసి ముందుకు రండి. Honor God with your wealth, మీ యొక్క ఆస్తిలో భాగంనిచ్చి ప్రభువుని గణపరచండి. with your time, మీ యొక్క సమయముతో ప్రభువుని గణపరచండి. with your talent. మీ తలాంతులతో ప్రభువుని గణపరచండి. Yes, dear friends, we as a family are coming to Sangli, Maharashtra. మేము కుటుంబంగా మహారాష్ట్రలో ఉంటున్నటువంటి సంగ్లీ ప్రాంతమునకు వస్తూ ఉన్నాము. Prayer festival will be held on March 13, 14 and 15. మార్చి 13, 14, 15 తారీఖుల్లో ప్రార్థనా పండుగలు అక్కడ నిర్వహించబడుతున్నవి. It will be held at 5:30 p.m. onward. ప్రతిరోజు 5:30 గంటల నుండి కూడికలు నిర్వహించబడతాయి. Our family will be there to offer prayers for you. మీ కొరకు ప్రార్థనలు అందించడానికై మేము కుటుంబంగా అక్కడ ఉంటాము. I am sure God will perform miracle. ప్రభు గొప్ప అద్భుతములు చేయబోతున్నాడని నేను నమ్ముచున్నాను. Come and receive your miracle. రండి, వచ్చి మీ ఆశీర్వాదమును మీరు పొందుకొనండి. God bless you. ప్రభు మిమ్మును దీవించుగాక.